హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే స్పెషల్ మా అత్తయ్య బెల్లం పాల తాలికలు ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ బియ్యాన్ని అయితే నైటే నానబెట్టుకొని మార్నింగ్ అయితే వాటర్ అంతా పోయేలాగా కొంచెం సేపు గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన బియ్య పిండిలో ఒక 1/2 kg పిండిని అయితే పక్కన పెట్టుకొని మిగిలిన పిండిలో అయితే ఇలా బెల్లం కలిపిన వాటర్ తోటి కలుపుకోవాలి. గోరువెచ్చని వాటర్ తీసుకోండి. కొంచెం కొంచెం బెల్లం కలిపిన వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు ఉండాలి పిండి. ఇంకొక పక్కన అయితే ఒక పెద్ద వెజల్ తీసుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని దాన్ని మరిగించుకోవాలి. వాటర్ కొంచెం వేడైన తర్వాత దానిలోకి మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం అయితే మేము ఇక్కడ 100 grams తీసుకున్నాము. ఈ సగ్గుబియ్యం కూడా మేము ముందుగానే ఒక 1/2 hour అయితే సోక్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇదే మన హోల్ ప్రాసెస్లో ఇదొక కీ అన్నమాట. దీంతోనే మనం పాల తాలికలు అయితే ప్రిపేర్ చేస్తాము. ఇందాక మనం ఆల్రెడీ చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, బియ్య పిండినో బెల్లం కలిపిన వాటర్ తోటి. సేమ్ ఆ పిండిని తీసుకొచ్చి ఈ పాత్రలో వేసి మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పాల తాలికలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ఈ పాల తాలికల బౌల్ పెట్టేసేసి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. అసలు చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ కింద వేడికి పైన పొగలు వస్తున్నాయి. కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసాం కదా, అసలు వేడివేడిగా ఉంది చేసేటప్పుడు. కంప్లీట్గా 2 minutes కూడా చేయలేకపోయాము, ఎందుకంటే పైనుంచి పొగలు వస్తున్నాయి, కింద వేడిగా తగులుతుంది. అసలు మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి గరిటెతోటి తిప్పుతూ. అంత వేడిలో కూడా మా అత్తయ్య అయితే చాలా ఫాస్ట్గా చేసేసారు. మా అత్తయ్యకి సపోర్ట్గా అయితే మా వదిన చేసింది. నేను సింధు ఏదో జస్ట్ ట్రై చేసాం కానీ అసలు వల్ల కాలేదు. అసలు మా అత్తయ్య మా వదిన అని ప్రిపేర్ చేశారు. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రాపర్గా కుక్ అయినాయా లేదా అని. ప్రాపర్గా కుక్ అయిన తర్వాత అయితే మనం బెల్లం తీసుకోవాలి, బెల్లం వేసుకోవాలి. ముందుగా పీసెస్ చేసి పెట్టుకున్నాము. మరో పక్క అయితే మనం ఆల్రెడీ ఇందాక కొంచెం పిండి అయితే పక్కన తీసి పెట్టుకున్నాం కదా, సో ఆ పిండిలో సేమ్ బెల్లం కలిపిన వాటర్ తోటి మిక్స్ చేసుకొని ఇందాక మనం చపాతీ పిండిలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కొంచెం బజ్జీ పిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఆ పిండిని అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ఆ పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అయితే కుక్ చేసుకోవాలి. ప్రాపర్గా కుక్ అయింది అని అనుకున్న తర్వాత ముందుగానే మనం కాచి చల్లార పెట్టుకున్న పాలు అయితే యాడ్ చేస్తున్నాము. 1 kg బియ్యానికి 1.5 kg బెల్లం, అలాగే 1 లీటర్ పాలు సరిపోతాయి. మన టేస్ట్ని బట్టి స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం బెల్లం వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం సగ్గుబియ్యం వేసేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ ముద్దపప్పు నెయ్యి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.